నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. హైకోర్టు ఆదేశాలతో పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. భీమిలి బీచ్ వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తూ నేహారెడ్డి ప్రహరీ నిర్మాణం చేపట్టింది. టౌన్ సర్వే నెంబర్ 1516, 1517, 1519, 1523లలో సుమారు 4 ఎకరాల స్థలంలో కాంక్రీట్ ప్రహరీ గోడ నిర్మించారు. ఈ స్థలంలో 5 స్టార్ హోటల్ నిర్మాణం చేయాలని నేహారెడ్డి అనుకున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి జీవీఎంసీ షాక్ ఇచ్చింది. అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, విజయ చంద్రిక, మనం విశాఖపట్నంలోని భీమిలి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ భీమిలి బీచ్ మనకు కనిపిస్తుంది, అందమైన సముద్రం, అలలు అవన్నీను. ఇక్కడే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి సుమారు 4 ఎకరాల్లోని CRZ నిబంధనలకు వ్యతిరేకంగా కూడా అక్రమంగాను ఇక్కడ ప్రహరీ గోడ నిర్మించారు. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఎంత దూరంలోని మనకి ఈ ప్రహరీ గోడ నిర్మించారో కూడా మనకు అర్థమవుతుంది. విజయసాయిరెడ్డి విశాఖపట్నంలోని ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ప్రతిపక్షాలు కూడాను ఎంతోమంది అధికారులకు ఫిర్యాదు చేశారు విజయసాయిరెడ్డి అక్రమాల మీద. విజయసాయిరెడ్డి కుమార్తె చేస్తున్న ఈ CRZ నిబంధనలకు వ్యతిరేకంగా అయినా సరే అప్పుడు ఎవరు కూడా అధికారులు స్పందించలేదు. ఎందుకంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కాబట్టి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలామంది ఈరోజు ఈ విషయం మీద అధికారులకి కంప్లైంట్ చేశారు. అంతేకాకుండా జనసేన నేత మూర్తి యాదవ్ కూడాను ఈ విషయం మీద అధికారులు చర్యలు తీసుకోవట్లేదని హైకోర్టులో ఒక పిల్లు కూడా వేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడాను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎటువంటి చర్యలు తీసుకున్నారు, మీరు ఈ CRZ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ఇక్కడ అనే దాని మీద కూడా ఒక నివేదిక కోరింది. ఈ నెల 11 లోపు కూడా హైకోర్టుకి జీవీఎంసీ అధికారులు తమ నివేదిక ఇవ్వవలసి ఉంది. ఈ నేపథ్యంలోనే జీవీఎంసీ అధికారులు 2 రోజుల క్రిందటే కూడాను నేహారెడ్డికి ఒక నోటీస్ అందజేశారు. 24 గంటల్లోని ఈ అక్రమంగా నిర్మిస్తున్న ప్రహరీ గోడని కూలగొట్టాలని నోటీస్ జారీ చేశారు. అయితే 24 గంటలు కూడా ముగిసినా కూడాను ఇక్కడ ప్రహరీ గోడ కూలగొట్టలేదు. దీంతో జీవీఎంసీ ఈరోజు ఉదయం రెవెన్యూ అధికారులు కూడా స్వయంగా రంగంలో దిగి అక్రమంగా ఎక్కడైతే నిర్మించారో ఇవన్నిటిని కూలగొట్టుతున్న దృశ్యాలు మనం చూడవచ్చు. అధికారంలో ఉన్న నేతలు ఇలాంటి పనులు వాళ్ళ కుటుంబ సభ్యులు చేయడం పట్ల కూడా స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఫిర్యాదులు చేశారు, అయినా సరే అప్పటి అధికారులు ఎవరు స్పందించలేదు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్న జనసేన నేత ఉన్నారు. అడిగితే సార్, మీరు చూశారు కదా విజయసాయిరెడ్డి కుమార్తె CRZ నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ కట్టారు కదా, మీరు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారా? ఫస్ట్ నమస్తే సార్, నా పేరు కిరణ్ కుమార్, స్థానిక జనసేన నాయకుడిని. ఇదివరకు మా భీమిలి స్థానిక నాయకులతో కలిసి ఈ విషయాలపై చాలాసార్లు మేము జీవీఎంసీ పరిధిలో చాలాసార్లు కేసులు పెట్టడం జరిగింది సార్. ఈ ఫిర్యాదులు ఉన్నా సరే గత ప్రభుత్వంలో ఎవరు దీని మీద చర్యలు తీసుకోలేదు సార్. దానికి కారణం ఏంటంటే ఈ విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి గత ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి గారు వారి డాటర్ అవడం వల్ల ఈ విషయం పైన ఎవరు శ్రద్ధ చూపించలేదు, అధికారులు కూడా. కానీ మేము ఈ విషయాన్ని వదలలేదు. మా విశాఖ జిల్లా నాయకులైనటువంటి మూర్తి యాదవ్ గారు మాత్రం హైకోర్టు వరకు వెళ్ళారు. ఈరోజు హైకోర్టు తీర్పుని మా స్థానికంగా అన్ని పార్టీల తరపు నుంచి, ప్రజానీకం తరపు నుంచి మేము స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా హైకోర్టు అనేది ఇలాంటి తీర్పులు అవడం వల్ల పర్యావరణం మీద ఖచ్చితంగా శ్రద్ధ వహిస్తారు రాబో అధికారులు కూడా. ఈరోజు హైకోర్టు తీర్పును స్వాగతిస్తూనే అధికారులు చాలా ఎంత పర్యావరణాన్ని విఘాతం కలిగించి ఇలాంటి కట్టడాలని దగ్గరుండి కూలగొట్టిస్తున్నారు సార్. ఈ విషయాన్ని అయితే మేము హైకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాం. అలాగే ఈ ఒక్కటే కాదండి, ఇలాగే భీమిలి నియోజకవర్గ పరిధిలోని ఋషికొండలో కూడా ఇలాగే CRZ నిబంధనలకు విరుద్ధంగానే నిర్మాణాలు జరిగాయి. అలాగే భీమిలి నియోజకవర్గానికి ఉన్న ఆనందపురం మండలంలో కూడా చుక్క కొండలు కూడా వీళ్ళు ఇలాగే దోచుకున్నారు. ఎర్రమట్టి దెబ్బలతో కూడా మేము గతంలో
స్థానిక అందరం కలిసి నాయకులు అందరం కలిసి పోరాటాలు కూడా చేసాం. అది కూడా జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ఆపడం జరిగింది అక్కడ నిర్మాణాలను కూడా. ఈరోజు ఈ విషయం ఇలా విజయసాయి రెడ్డి గారు చేయడం అనేది అక్రమం అని హైకోర్టే తీర్పు ఇవ్వడం అనేది మేమందరం స్థానికంగా స్వాగతిస్తున్నాం. అలాగే ఇక మీద ఇటువంటి నిర్మాణాలు ఏ అధికారైనా సరే, ఏ ప్రభుత్వంలో ఉన్నవారు సరైనా సరే మేము స్థానికంగా వ్యతిరేకిస్తాము. ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం పోయినప్పుడు ఒకలాగా ప్రవర్తించి ఇలా బీచ్ మత్స్యకారులకే హక్కు లేని ప్రాంతంలోని సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు అధికార నాయకులు గతంలో ఉన్న వాళ్ళందరూ ఇలా చేయడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు మేము ప్రస్తుతం కోరుకున్నది ఏంటంటే మా భీమిలి నియోజకవర్గంలో భీమిలి బీచ్ అనేది ఏమీ పెద్ద అభివృద్ధి చెందలేదండి. గత ప్రభుత్వంలోనైనా సరే ఏం అభివృద్ధి చెందలేదు. ఎంత పర్యాటకమైన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మానేసి వీరి నాయకులందరూ పంచుకోవడంలో ముందు ఉంటున్నారు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వంని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇప్పుడైనా సరే పర్యాటకంగా రంగంగా భీమిలిని, ముఖ్యంగా మా భీమిలి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ విధంగా మేము కూటమి నాయకుల తరపు నుంచే కాకుండా స్థానికంగా మేము తెలియజేసుకుంటున్నాం అండి మీ మీడియా ద్వారా. మీరు గతంలో కూడా ఇక్కడ విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమంగా నిర్మిస్తున్న సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఎవరెవరు ఫిర్యాదు చేశారు? ఎందుకు అప్పుడు స్పందన అధికారుల నుంచి రాలేదనుకుంటున్నారు? ఎందుకు సార్, ఎందుకు వస్తుంది సార్? మేము కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ వరకు వెళ్ళాం. మా స్థానిక కార్పొరేటర్ గారే ముందు నడిపించారు అందరినీ. కానీ గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల ప్రోద్బలంతోనే అధికారులైనా ఏం చేస్తారు సార్? వాళ్ళ కనుసన్నలో పనిచేసే అధికారులు మాత్రం నియమించుకున్నారు. ఈ రోజు గవర్నమెంట్ మారింది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా జరుగుతుంది. అందులోనే హైకోర్టు అనేది ఖచ్చితంగా ఇలాంటి తీర్పు అనేది నిజంగా చారిత్రక అంశం అండి. ఎందుకంటే చాలా గతంలోని ఎంత రిషికొండ మీద పోరాటం చేసినప్పుడు ఎవరు ముందుకు రాలేదు, ఎర్రమట్టి దిబ్బల మీద పోరాటం చేసినప్పుడు ఎవరు ముందుకు రాలేదు, ఆనందపురం చొక్కాపు కొండల మీద మేము పోరాటం చేసినప్పుడు ఎవరు రాలేదు. ఇదే ఇప్పుడు ఈ నిర్మాణాల మీద కూడా మేము స్థానికంగా పోరాటం చేసినప్పుడు ఏ అధికారులు ముందుకు వచ్చి ధైర్యంగా ఏ చర్యలు తీసుకోలేదండి. ఈ రోజు కూడా హైకోర్టు తీర్పును అనుసరించే ఇలా చేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు ముందుకు వచ్చి నిజంగా చెప్పాలంటే మా మూర్తి యాదవ్ గారు చేస్తున్న పోరాటానికి ఇది ఒక విజయంగా మేము భావిస్తున్నామండి స్థానికులందరి తరపు నుంచి. యాక్చువల్గా ఇక్కడే కాదు, ఎక్కడ జరిగిన నిబంధనలు ఉల్లంఘించిన సిఆర్జెడ్ అమలు చేపిన నిబంధనలను అధికారులు వెంటనే స్పందించాలి ఎవరున్నా కూడా. కానీ వాళ్ళు అలా అక్కడ చేయకపోవడం వల్లే కదా మీరందరూ న్యాయస్థానానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? ప్రస్తుతం ఉన్న నాయకుల కనుసన్నల్లో రాజ్యాంగబద్ధంగా పనిచేయవలసిన అధికారుల్ని వీళ్ళు కేవలం నామమాత్రపుడు వీళ్ళు కనుసన్నల్లో ఉన్న అధికారులను మాత్రం నియమించుకుంటున్నారు సార్. ఎవరిని వాళ్ళ విధులను వాళ్ళు చేసుకునేటట్టు వీళ్ళు ఉంచడం లేదు. ఈ గత ప్రభుత్వంలోని ఖచ్చితంగా అధికారుల మీద వీళ్ళు ప్రోద్బలం ఉంది. అందుకని అధికారులు కూడా సరిగ్గా స్పందించలేదు. మేము ఆ టైంలో కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు చూసి చూడలేనట్లు ఉన్నారు. దీని అంతటికీ కారణం ఏంటంటే రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఎవరైతే అధికారులు వాళ్ళ మీద ప్రెజర్ చేసి వాళ్ళని లోపరుచుకొని, మేము నిజంగా చెప్పాలంటే వాళ్ళ కనసనలో ఉన్న అధికారులు మాత్రం నియమించుకుంటున్నారు. అందుకని ఎలా జరుగుతున్నాయి. కానీ మేము అధికారులు కూడా ఏం తెలియజేస్తామంటే రాజ్యాంగబద్ధంగా పనిచేయవలసిన అధికారులు ఎందుకు చేయడం లేదనేసి మేము హైకోర్టు వరకు వెళ్ళి మా నాయకులందరూ ఈ యొక్క విజయసాయి రెడ్డి కుమార్తె ఇక్కడ నుంచి నిర్మాణం చేపడుతున్నారు కదా, ఇక్కడ ఏ నిర్మాణం చేపట్టాలి అని ఆవిడ ఏం కడతారని అనుకుంటున్నారు? సరే, ఇక్కడ ఏదో 5 స్టార్ హోటల్ ఏదో నిర్మిద్దామని అనుకున్నారంటండి. మాకు ఈ విషయం తెలిసింది. ఇక్కడ అసలు ఇక్కడ మా బీచ్ పరిధిలో స్థానికంగా ఉన్న మత్స్యకారులకే సొంత భూములు లేవండి. అటువంటిది ఎక్కడి నుంచి వచ్చి ఈవిడ ఇన్ఛార్జ్గా ఉన్న అధికారాన్ని వాడుకొని స్థానికంగా 5 స్టార్ హోటల్స్ మహా ఏరియాలో ఉన్న మత్స్యకారుడికి సెంటు భూమి కూడా లేదండి ఆనుకొని. ఇక్కడ ఉన్న స్థానికులకి ఎవరికి ఏమీ లేవు. కానీ ఎక్కడి నుంచో వచ్చి మా భీమిలిలో ఎంత దారుణమైన ఆక్రమణలు చేస్తే మేము చూస్తూ ఊరుకోలేకపోయామండి. ఆ విషయంలో మా మూర్తి యాదవ్ గారు ఈ యొక్క పోరాటం చేశారు. స్థానికంగా మా కార్పొరేటర్లు, నాయకులు, ప్రజలందరూ కలిసి పోరాటం అండి ఇది. ఇక్కడ మత్స్యకారుడికే హక్కులు లేకుండా చేసిన వ్యక్తులకి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత దారుణంగా ఇంత ప్రాంతాన్ని ఏ విధంగా ఇచ్చారని చెప్పేసి మేము గత ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేయడం జరిగిందండి. గత ప్రభుత్వంలోని పేదలకు కానీ ఒక సెంటు భూమి ఇవ్వడానికి చాలా కష్టపడ్డారు. కానీ ఇక్కడ నుంచి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎకరాలు అలాగే సుమారు 4 ఎకరాల్లోని ఇది ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు కదా, దీన్ని అసలు ఎవరు తప్పిదం ఇక్కడ కనిపిస్తుంది? సరే, గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే వీళ్ళు పేద ప్రజలకి 75 గజాలు ఎంత భూమి ఇస్తానని చెప్పి ఆ సెంటు భూముల్లోనే వాళ్ళు ఏం చేశారంటే అదొక బోటకం సార్. ఎంతమందికి ప్రజలకు వచ్చేసారు. మేము గతంలో కూడా క్వశ్చన్ చేసాం ఈ విషయాన్ని. ఆ ముసుగులో వాళ్ళ నేతలే ఇవన్నీ ఒక గూడుపుటనేలాగా చేరి ఇటువంటి ప్రాంతాలని కొంతమంది పేదలు వాళ్ళకి అందుబాటులో ఉన్న పేదలకు ఆ భూములు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ అవి ఇవ్వకుండా వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు నాయకులు మాత్రమే దోచుకోవడానికి వేసిన పెద్ద స్కెచ్ సార్ ఇది. ఎవరు నాయకులు ఎవరు స్కెచ్ వేసింది సార్? ఇప్పుడు మా గతంలో ఉన్న విజయసాయి రెడ్డి గారు, ఆ పైన మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కన్సర్న్లో జరిగిందని మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం సార్ ఈ విషయాన్ని. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు?
సార్ మేము మా స్థానికంగా తెలియజేసింది ఏమంటే ఎంత పెద్దటి వ్యక్తులైనా సరే సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా కానీ నిర్మాణాలు చేపడితే మాత్రం గౌరవ హైకోర్టు తీర్పును అనుసరించే వీళ్ళు వెళ్ళాలి. కోర్టులు ఉన్నంత వరకు, మంచి నాయకులు మంచి అధికారులు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని పన్నాగాలు చేసినా సరే చుట్టూ తిరిగి ఇలాంటి పరిస్థితి ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి విశాఖపట్నంలోని భీమిలి నియోజకవర్గంలోని ఇక్కడ బీచ్లోని ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె సిఆర్జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఈరోజు జీవీఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారుల దగ్గర నుండి కూలగొడుతున్నారు. ఇటువంటి ఘటనలు కూడా భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు, ఒకవేళ గతంలో జరిగితే వాటిని కూడాను ఇలాగే కూల్చివేయాలని స్థానికులు అంటున్నారు. వాచ్ హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ రామకృష్ణ. రికార్డ్ చేసుకోవాలంటే